గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ప్రపంచం అంతా గడగడలాడిస్తున్న ఎబోలా వైరస్ అనేది ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ లో ఉందా లేదా అనే కన్ఫ్యూజన్స్ నమోదైంది. 2 సస్పెక్టెడ్ కేసులు అయితే రావడం జరిగింది. సో గాంధీ హాస్పిటల్ తరలించారు అని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో అంటే ఎబోలా ఎందుకు అంత డేంజర్ అంటే, ఎబోలా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకడంలో అంత కష్టం, అంటే చాలా కష్టం. బట్ అంత ఈజీగా ఏం రాదు. కానీ ఒక్కసారి వచ్చిందంటే దాని సిమ్టమ్స్ అవన్నీ ఒక నార్మల్ ఫీవర్ ఏ విధంగా ఉంటుందో, నార్మల్ టైఫాయిడ్, మలేరియా ఇలాంటివి, ఇన్ఫ్లుయెంజా ఇలాంటి ఏ డిసీజెస్, సింపుల్ డిసీజెస్ ఉంటాయో వాటికి సంబంధించిన సిమ్టమ్సే కనిపిస్తుంటాయి. సో మోస్ట్లీ గుర్తుపట్టడం చాలా కష్టం. ఇది కొంచెం ముదిరిందంటే కళ్ళల్లో నుంచి, చెవుల్లో నుంచి ఇక్కడ బ్లడ్ రావడం, ఇంటర్నల్ ఆర్గాన్స్ లో బ్లీడింగ్ అవడం జరుగుతుంది. సో అందుకే అది చాలా డేంజర్. ఇది మనుషుల నుంచి సలైవా ద్వారా కానీ ఫ్లూయిడ్స్ ద్వారా చేరే అవకాశం ఉంది మోస్ట్లీ. సో అంత ఈజీగా ఏం రాదు. బట్ వచ్చిందంటే మాత్రం చాలా డేంజరస్. దీనికి వ్యాక్సిన్ లేదు, కనుక్కోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. అది ఇక్కడ ఉందా లేదా, అసలు గాంధీ హాస్పిటల్ కి ఇలాంటి కేసులు నమోదయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. లోపలికి వెళ్ళి డాక్టర్ గారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో సస్పెక్టెడ్ కేసులు అని చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ వచ్చిందంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంత ఈజీగా బయట రద్దీ గల ప్లేసుల్లో తిరగకుండా అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ, శానిటైజర్ యూస్ చేసుకుంటూ ఉండాలి. మాస్క్ డెఫినెట్లీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వైరస్లు ఒక్కసారి సోకిందంటే బతకడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఉండాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేబీ అవాయిడ్ చేయొచ్చు. ఒకసారి డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నిజంగానే ఉందా లేదా, ఆ సస్పెక్టెడ్ అసలు ఎన్ని రోజుల్లో బయటపడే అవకాశం ఉంది ఏంటి అని చెప్పేసి. డాక్టర్ గారి దగ్గర అయితే ఉన్నాము మనము. గాంధీ హాస్పిటల్ కి ఎబోలా కేసెస్ ఒక 2 వచ్చాయని చెప్పేసి న్యూస్ వస్తుంది. అసలు నిజంగానే వచ్చాయా లేదా, ఏంటి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ జనాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే అది మనం కంట్రోల్ చేయగలము అని మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ సార్. నమస్తే అండి. సరే, ఏంటి సార్, సోషల్ మీడియాలో ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఎబోలా వచ్చిందని చెప్తున్నారు కేసెస్ అనేవి. ఓకే. ప్రపంచం అంతా ఎంత ఇబ్బంది పడుతుందో ఎబోలా వల్ల మనం క్లియర్ గా చూసాం. అది ఎంత డేంజరస్ వైరస్ కూడా. అవునండి. సో ఏం చెప్పదలుచుకున్నారు సార్, నిజంగానే వచ్చాయా కేసెస్? మన దగ్గర ఒక 2 సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయండి. ఇట్స్ నాట్ కన్ఫర్మ్డ్. ఎబోలా అని కన్ఫర్మ్ కాలేదు. ఎపిడమిక్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చారు. వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ పర్సన్ థర్మల్ స్క్రీనింగ్ లో కొంచెం టెంపరేచర్ రికార్డ్ అయిందని ఇమీడియట్ గా మన దగ్గర రిఫర్ చేశారు. మన దగ్గర వచ్చినప్పటి నుంచి స్టేబుల్ గా ఉన్నాడు, ఫీవర్ ఏమి రాలేదు. అయినా సరే ఐసోలేషన్ లో పెట్టి అతన్ని మనము ల్యాబ్ టెస్టింగ్ కి పంపించాము, సిసిఎంబికి పంపించాము. అక్కడి నుంచి వాళ్ళు అవసరం ఉంటే ఎన్ఐవి పుణెకి పంపించి మనకు రిపోర్ట్ రావాలి ఇంకా. అండ్ సెకండ్ కేసు అది కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు సమ్ అదర్ రీజన్ లో అక్కడ క్వారంటైన్ లో ఉంటే అక్కడ ఫీవర్ వస్తే ఎబోలా ఉండొచ్చు అనే అనుమానంతోనే మన దగ్గర పంపించారు. సో 2 ఉన్నారు మన దగ్గర. వాళ్ళిద్దరు ఇంకా ఎబోలాని కన్ఫర్మ్ అవ్వలేదు. టెస్ట్ పంపించాం, ల్యాబ్ రిపోర్ట్స్ వెయిటింగ్. అనుమానంతోనే జస్ట్ ముందు జాగ్రత్త చర్యగా మనం ఐసోలేషన్ పెట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎన్ని డేస్ తర్వాత బయటపడే అవకాశం ఉంది సార్ ఈ వైరస్ అనేది? అంటే అలా ఏముండదండి. ఎక్స్పోజ్ అయినప్పటి నుంచి 2 నుంచి 21 డేస్ లోపు ఎప్పుడైనా రావచ్చు. సో అందుకే ఎప్పుడైనా ఎవరైనా అనుమానం ఉంటే, పలానా ఏరియా నుంచి వచ్చి, ఎండమిక్ ఏరియా నుంచి వచ్చి అనుమానం ఉంటే ఖచ్చితంగా 21 డేస్ హోమ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటైన్ అంటాం, పెడతాం. అట్లా అంటే ఇది సిమ్టమ్స్ అన్ని ఎలా ఉంటాయంటే జనరల్ గా మన డెంగ్యూ, మలేరియా జనరల్ ఫీవర్ లాగానే వైరల్ ఫీవర్ ఉంటుంది. హెడేక్, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, లూజ్ స్టూల్స్, తర్వాత అక్యూట్ పెయిన్, అబ్డమెన్, అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్, అంటే బ్లడ్ రావడం, చిగుళ్ళకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ముక్కులకి వెళ్ళి బ్లడ్ రావడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. అంటే ఈ బ్లడ్ రావడం అనేది ఏదైతే ఉందో స్టార్టింగ్ రాగానే 2-3 డేస్ లో వస్తుందా, ఏమన్నా కొంచెం లేదు సివియర్ అయినప్పుడు? సివియారిటీ పెరిగే కొద్దీ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ నుంచి ఉండదు. ఫస్ట్ మామూలు అన్ని జ్వరాలకి జ్వరం వస్తుంది. మరి గుర్తించడానికి ఎలా సార్? ఇప్పుడు మనకి ఓకే సిటీలో అవేర్నెస్ ఉంటుంది, విలేజెస్ లో మోస్ట్లీ చాలా మందికి అవేర్నెస్ ఉండదు. అంటే యూజువల్లీ ఎబోలా అనేది మన ఇండియాలో లేదండి. ఇది వేరే జంతువుల నుంచి మనుషులకు సోకి ఇప్పుడు మనుషుల నుంచి మనుషులకు వస్తుంది. ఇది ముందు అక్కడ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇప్పుడు అక్కడ ఎపిడమిక్ అయ్యి వస్తుంది. ఈ మధ్య మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, అక్కడ కంట్రీ నుంచి మన దగ్గరకు వచ్చేటప్పుడే మనకు సోకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎయిర్పోర్ట్స్, షిప్స్ ఎలా ఉంటాయో, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఉంటాయో అక్కడి నుంచి వస్తారు. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముందు జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఎయిర్పోర్ట్ లో స్క్రీనింగ్ చేస్తున్నారు.
ఆ స్క్రీనింగ్ విధానంలోనే టెంపరేచర్ రికార్డ్ అయ్యి పలానా చోటు నుంచి ఏరియా నుంచి వచ్చాడు అనే అనుమానంతోనే మనకు ఫస్ట్ కేసు వచ్చింది హైదరాబాద్కి. ఇమీడియట్గా మందరు పంపించారు. అన్ని జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఐసోలేషన్ రూమ్లో పెట్టి మనం అతనికి టెస్టింగ్ చేస్తున్నాము. పంపించాము రిపోర్ట్. వెయిటింగ్ మోస్ట్లీ ఈ డే 1 డేలో వచ్చేస్తుంది. ఓకే సార్. ఒక 2 డేస్లో బయటపడే ఛాన్స్. బయటపడిపోతుంది. సెకండ్ కేసు కూడా అది మనం పంపించేస్తాం శాంపుల్. వచ్చాక మనం అప్పుడు పాజిటివ్ వస్తేనే అది ఎబోలా వచ్చినట్టు. అవును. అంతవరకు ఎబోలా మనకు లేదు. అనుమానమే. మీడియా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అది జస్ట్ అనుమానమే. మీరు అంత భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే అంటే బెటర్గా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్? అంటే కరోనా లాగా ఇది గాలి ద్వారా తుంపుల దగ్గర అంత ఈజీగా స్ప్రెడ్ కాదు. ఎక్కువ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ క్లోజ్ బాడీ కాంటాక్ట్స్ తోనే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్, వామిటింగ్, యూరిన్, సలైవా, స్వెట్ ఆర్ స్టూల్స్ ఆర్ సెమెన్. సో పట్టుకుంటేనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. టచ్ అయితేనే. పట్టుకుంటే కూడా నో నీడ్ టు వరీ అండి. జస్ట్ స్వెట్ పట్టుకున్నాగానే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ నోట్ చేంజ్ చేసుకున్నాం చేతి ద్వారా చేతి, అలా సోకదు. అది క్లోజ్ కాంటాక్ట్ ఏమైనా ఉండాలి. అంటే ఆ పర్సన్ స్వెట్ మన సపోజ్ ఏలు కట్ అయ్యి ఉందో లేదా స్కిన్ బ్యారియర్ బ్రేక్ అయ్యి ఉందో, బ్యారియర్ బ్రేక్ అయినప్పుడు కాంటాక్ట్ అవుతుంది చూడండి, అప్పుడే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పర్సనల్ హైజీన్, రెస్పిరేటరీ హైజీన్, రిపీటెడ్ హ్యాండ్ వాషింగ్స్, చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకొని కొంచెం మంచి చేస్తే యు డోంట్ నీడ్ టు వరీ అండి. అంటే రావడంలో డేంజర్ లేదు కానీ వచ్చిన తర్వాత డెఫినెట్లీ మార్టాలిటీ వేరే దానికన్నా దీనికి కొంచెం ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.